హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. నమస్తే సార్. నమస్తే. గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయింది సార్ మొన్న. హ్మ్. సో దాని గురించి మీరు అంటే ఎలా ఉందంటారు అసలు? ట్రైలర్ బాగానే ఉందమ్మా. యాక్షన్ ఓరియెంటెడ్‌గా బాగానే ఉంది. ట్రైలర్ గురించి మాట్లాడడానికి ఏం లేదు. రీచ్ అవుట్ ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తానికి దగ్గరలోనే ఉంది. హ్మ్. దానిలో కంటెంటు డిఫరెంట్‌గా ఉంది. సో, హ్మ్. ఆ కంటెంటు మన తెలుగు ఆడియన్స్‌కి ఎంతవరకు రీచ్ అవుద్ది, ఎంతవరకు మ్యాచ్ అవుద్ది. ఇప్పుడు అక్కడ పెట్టిన ఇన్సిడెంట్సు అతని ఏది 'శివాజీ' ఒక్కడు 2 మిక్స్ చేసి వచ్చిన ఒక మ్యాటర్‌గా కనపడతారు. హ్మ్. మధ్యలో ఒక సివిల్ సర్వెంట్‌గా కూడా కనపడతాడు. హ్మ్. సో, ఇయన్నీ ఉంటంలో ఆ సినిమా ఇప్పుడు మన ప్రెజెంట్ సినారియో ఆఫ్ పాలిటిక్స్ ఇన్ తెలుగు రాష్ట్రాలు. తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్ర అవ్వచ్చు. ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రెజెంట్ సినారియో ఆఫ్ పాలిటిక్స్‌కి అది అతుకుద్దా? బ అతకకుండా ఒక కొత్త వేరే విషయంగా ఉంటుందా చూడాలి. హ్మ్. అతికితే బ్రహ్మాండంగా ఎళ్తది. హ్మ్. అతకకుండా ఇదేదో మనకి మన రాష్ట్రంలో ఎక్కడుంది? హ్మ్. ఇయన్నీ కామెడీ విషయాలు తప్పితే ఇక అని అని వచ్చిద్దా? హ్మ్. మనకి అది ఎళ్ళదు. మిగతా రాష్ట్రాలు వేరు. హ్మ్. పొలిటికల్ సినారియోలో మన రాష్ట్రంలో, వెస్ట్ బెంగాల్‌లో, తమిళనాడులో డిఫరెంట్‌గా ఉన్నాయి. హ్మ్. పొలిటికల్ సినారియో చాలా డిఫరెంట్‌గా ఉంది. సనాతనం మీద అక్కడ పోరాటం, ఇక్కడ జై శ్రీరామ్ మీద హిందువుల మీద పోరాటం, హ్మ్. వ్యతిరేకం. అట్లా అలా బీహార్‌లో అట్లాగు కర్ణాటకలో ఇంకో రకంగాను రాజకీయాలు వేరుగా ఉన్నాయి. హ్మ్. మిగతా రాష్ట్రాల్లో రాజకీయాలు జనరల్ జరుగుతాయి. జరుగుతున్న రాజకీయాలు సోషల్ ఈవిల్స్, అవినీతి ఈట్ల మీద చేయటం జనరల్‌గా చేయొచ్చు. ఆ! ఎవరికైనా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. హ్మ్. కానీ కొన్ని పర్టిక్యులర్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అలా చూడరు. హ్మ్. సి రాజకీయం అంత వేడిగా ఉంది. హ్మ్. ఇంకా రాజకీయం 2 రాష్ట్రాల్లోనూ ఇప్పుడే వచ్చి అబద్ధాలతోటి వచ్చారు. మోసం చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. డ్రామాలు ఆడుతున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇయే జరుగుతున్నాయి ప్రజల మధ్య. హ్మ్. వేడి వేడిగా ఉన్నాయి. ఈ వేడి వేడి దానికేమన్నా అలాంటి మ్యాటర్స్‌కేమన్నా అతికిందంటే ఈ సబ్జెక్టు ముందుకెళ్తది. హ్మ్. అతకలేదు. ఇదేదో అతుకులాగా ఉంది. దీనికి మనకి సంబంధం ఉందన్నట్టే హ్మ్. పడుకుంటాం. హ్మ్. అంటే 'శంకర్' గారి డైరెక్షన్ అంటే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ టాలీవుడ్‌లో డైరెక్షన్ చేశారు. అదే ఆ! శంకర్ డైరెక్షన్ అవ్వచ్చు. ఇంకో హ్మ్. శంకర్ డైరెక్షన్‌లో ఫెయిల్యూర్‌లు లేవా? హ్మ్. అదేం కాదు గానీ, హ్మ్. శంకరన్న మంచి డైరెక్టర్ నో డౌట్. హ్మ్. మొన్న ఇది ఫెయిల్యూర్, అంతకుముందు మరొక సినిమా 1, 2 పోయినాయి. ఆయనయి పోకపోవడం అనేది లేదు. హ్మ్. ఇంక అందువల్ల శంకర్ వల్ల ఏమన్నా ఆడుతుందనే రోజులు పోయినాయమ్మా. హ్మ్. ఎంత తోపు డైరెక్టర్ అయినా, ఎంత తోపు హీరో అయినా ఓకే. విషయం ఉంటే చూస్తున్నారు ప్రజలు. లేకపోతే ఏమీ అభిమానం టాటా బై బై చెప్పడం వరకే గానీ, హ్మ్. అభిమానిస్తాం, వస్తే ఎగబడతాం, ఫోటో, సెల్ఫీ అడుగుతాం. హ్మ్. సినిమా అనేది బాగుంటే చూస్తాం, లేకపోతే లేదు. హ్మ్. మా ₹250, ₹300 పెట్టి మా కష్టార్జితం పెట్టి సినిమా చూడాల్సిన అవసరం లేదు. బాగాలేకపోతే టాటా బై బై. హ్మ్. మహామౌలికి చరిత్ర చెప్తుంది కదా! మహామౌలు యాక్ట్ హ్మ్. చేసిన సినిమాలకి టాటా బై బై చెప్పారు. హ్మ్. కనుక శంకర్ అని, ఇంకోటని కాదు. ఆ విషయం ఉంది. హ్మ్. విషయం లేదంటలేదు. విషయం ఉంది. ఆ విషయం మనకు ఎంతవరకు అతుకుద్దనే చూడాలి. హ్మ్. మన ఆడియన్స్ పల్స్‌కి ఎంతవరకు అతుకుద్ది. హ్మ్. మన ఆడియన్స్ పల్స్‌కి అతికిందంటే ఎక్కడికో వెళ్ళిపోద్ది. అతకలేదంటే ఒకడు వెతికిందంటే ఒకడు శివాజీ అయిపోద్ది. అతకలేదంటే ఇహ ఎక్కడ పడుకుంటుందో తెలీదు. అది చూడాలి. హ్మ్. వెయిట్ అండ్ సీ. హ్మ్. అంటే ఇంకోటి సార్ ఇప్పుడు 'శంకర్' గారిది స్టోరీ గూడా 'శంకర్' గారిది కాదు. అంటే ఆల్రెడీ వేరే రైటర్ ఉన్నారు అనేది ఒకటి. అవును. అంటే ఆ! మొన్న ఫంక్షన్‌లో అంటే ప్రెస్ మీట్‌లో గూడా అన్నారు ఆయనే. అవును. ఆ! దాని గురించి అంటే ఏముంది ఆయన డైరెక్టర్ ఇంకో కథ తీసుకోవచ్చు కదా! ఏముంది హ్మ్. ఆయనకి ఈ కథ నచ్చుండొచ్చు. హ్మ్. ఓకే. ఇది బావుంది, నేనే తీస్తాను అనుకోవచ్చు కదా! ఈయన తీయాలనుకున్నప్పుడు హ్మ్. ఏదో బ్యాక్‌గ్రౌండ్ తీయాలి. ఏ హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పుడు ఈ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవడో తయారు చేసాడు. హ్మ్. అదేదో నచ్చుండొచ్చు, ఏముంది. హ్మ్. కాకపోతే ఆయన తీసిన సినిమాలే. హ్మ్. ఆయన తీసిన సినిమాలే ఎంత కొత్తగా చెప్పాడు, చెప్పగలిగాడు చూడాలి. హుహు. తీసిన కథలే ప్రజలకి ఆయన తీసినయి. ఒకడు తీసిందే శివాజీ, అయి 2 కలిపినట్టు కనపడుతున్నాయి. హ్మ్. ఆ 2 కలిపి ఒక కథగా తయారు చేసినట్టు కనపడతాంది. హ్మ్. చూద్దాం. అంటే ఇక్కడ ఇంకోటి సార్ అంటే 'వైఎస్ఆర్' గారిది స్టోరీ తీసుకున్నారు అనేది కొంచెం ఛీ! ఛీ! సోషల్ ఛీ! మీడియా. వైఎస్ఆర్ స్టోరీ లేదు. వైఎస్ఆర్ స్టోరీకి ఏం సంబంధం? హ్మ్. ఉన్నే పిచ్చిగా ఏదో ట్రోల్ చేయడానికి చేస్తారమ్మా. హ్మ్. వైఎస్ఆర్‌ది శంకర్ వచ్చి వైఎస్ఆర్ సినిమా తీయాల్సిన పని, హ్మ్. రిస్క్ తీసుకునే పరిస్థితి శంకర్ చేయడు. హ్మ్. అతను ఓకే. జనరల్‌గా ప్లాన్ చేసాడు. కాకపోతే ఇప్పుడున్న పొలిటికల్ పరిస్థితులను బట్టి ఎంతవరకు అతుకుద్దో అనేది క్వెషన్ మార్క్ తప్పితే, హ్మ్. అది ఆయన ఎవరి కథో దొంగిలించడం కాదు, హ్మ్. ఎవరి మీదో
సెటర్ చేయడానికి చేయడు సినిమా. ఉమ్, ఆ, అది అతుక్కుంటే ఒకడు తీశాడు. ఉమ్, ఒకడు తీసినప్పుడు చంద్రబాబు కోసం తీశాడు, కానీ అవును. అతికింది అది. ఉమ్, చంద్రబాబుకి ఆ టైంలో చంద్రబాబు చేస్తున్న పనులకి ఇది ఉమ్, అతికింది. అవును. టేక్ ఆఫ్ అయ్యి ఉమ్, అట్లా అతికితే బ్రహ్మాండంగా వెళ్ళిపోద్ది. ఉమ్, అలా అతకాలి, అతుకుద్దో లేదో చూడాలి. ఓకే. అంటే అల్లు అర్జున్ గారు ఇప్పుడు పుష్ప మూవీ ఉంది, అదే విధంగా గేమ్ చేంజర్. ఈ రెండిట్లో అంటే ఏ మూవీ ఎక్కువ కలెక్షన్ లో రాబోతుంది? ఇప్పుడు పుష్ప ప్రూవ్ అయిపోయిందమ్మా. అవును. 200 crores 2000 crores రీచ్ అయిపోతుంది. ఉమ్, సో అది 12,500 థియేటర్లు ఉమ్, సెన్సేషనల్ అయిపోయింది. ఉమ్, ఇప్పుడు ఇది గేమ్ చేంజర్ ఇంకెన్ని థియేటర్లు ఏంటంటే ఇంకా డిసైడ్ అవ్వాలా. ఉమ్, ఇప్పుడు 12,500 థియేటర్లు చేయటం అనేది మామూలు మ్యాటర్ కాదు. అవును. అది ఉమ్, పుష్పకి వర్కౌట్ అయింది. ఉమ్, ఆ బూస్టప్ దానికి వచ్చింది. ఉమ్, మరి దీనికి ఎంత బూస్టప్ ఉంది? ఇప్పుడు షారూక్ ఖాన్ అంతటోడు అంత బూస్టప్ లో 5,000 థియేటర్లు చేయగలిగాడు. ఉమ్, సో ఇప్పుడు వీళ్ళు 12,500 థియేటర్లు దాటి చేయగలరా? ఉమ్, ఇంకా 13,000 థియేటర్లు చేస్తారా? 12,500 కాకుండా 13,000 చేస్తారా? ఉమ్, ఇప్పుడు ఆ థియేటర్ నెంబర్ ఆఫ్ థియేటర్స్, నెంబర్ ఆఫ్ సెంటర్స్, నెంబర్ ఆఫ్ కంట్రీస్ వీటిని బట్టి ఉంటుంది కలెక్షన్. ఉమ్, ఇప్పుడు 2,000 1500 దాటింది ఇప్పటికే అంటే ఆ, నా- తెలుగులో చేయటం వల్ల కాదు. ఉమ్, మొత్తం నార్త్ లో ఇతర ప్లేస్ లో దుమ్ము లేపేస్తారు. ఉమ్, పుష్ప 2 అసలు పిచ్చెక్కినట్టు చూస్తున్నారు. మనకన్నా కూడా అక్కడ ఎక్కువ చూస్తున్నారు. అవును. సో కనుక ఆ, ఈ సినిమా ఎన్ని థియేటర్లు చేస్తున్నారు, ఉమ్, ఎంత ఇంకా ఏమి డిసైడ్ కాల, ఏం ఉమ్, బయటికి రాలా ఇంకా. ఉమ్, ఆ థియేటర్లు బట్టి దాన్ని బట్టి వాళ్ళు ఆ ఆ రేంజ్కి వెళ్తుందా. ఉమ్, కేవలం ఒక 1000 షారూక్ ఖాన్ సినిమా లాగా ఒక 5,000 థియేటర్లు అనుకో, 5,000 థియేటర్లు రిలీజ్ అయిన దాంట్లో వచ్చే రెవెన్యూ 12,000 థియేటర్లు వచ్చేదానికి ఎట్లా మ్యాచ్ అవుతుంది కదా. అవును. సో లెట్ అస్ సీ. అంటే ఇంకోటి, ఇప్పుడు రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు గేమ్ చేంజర్ అనేది ఒకటి వాస్తవం. కాకపోతే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నారు అనేది రూమర్స్ నడుస్తుంది. ఏం వస్తే వెళ్తాడు, ఏముంది. ఇప్పుడు ఒక మంత్రి, ఉమ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్నాళ్ళు పాపం ఆయన స్టార్ గా ఉన్నా ఎవరో అతను ముఖ్య ఆయన్ని పెద్ద స్పెషలిస్ట్ గా పిలవాల. ఉమ్, ఏదో ఒకటి అలా ఫంక్షన్ పిలిచారు, కానీ పెద్దగా మేజర్ ఫంక్షన్స్ కి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా, స్పెషల్ గెస్ట్ గా, విశిష్ట అతిథిగా దేంట్లో పిలవాల. ఉమ్, సో ఇవాళ అతను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక పిలుస్తున్నారు. ఉమ్, ప్లస్ తన కొడుకు, ఉమ్, అన్న కొడుకు, ఉమ్, అన్న కొడుకు సినిమా. ఉమ్, కనుక ఏమో వెళ్ళొచ్చు, వెళ్తాడు. కాకపోతే ఇప్పుడు ఆ ఫంక్షన్కి వెళ్ళిపోయి హడావిడి చేసి జనాలుగా ఆహా ఊహో అని చేతులు పవన్ కళ్యాణ్ ఉమ్, తన బాధ్యతల్ని ఆ, గుర్తించుంటే బాగుండేది. ఓకే. 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు. ఆ అమ్మాయిలు ఎవరు వ్యభిచార గృహాలకు అమ్మేశారు, ఉమ్, నాకెవడో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ చెప్పాడు ఉమ్, అని గాలి కబుర్లు చెప్పి అబద్ధాలు చెప్పి ఇప్పుడు పార్లమెంట్లోనే ఆ ప్రశ్న వేస్తే అది గాలి మాటలు, ఉమ్, ఓన్లీ ఎలక్షన్ కోసం వాడే స్టంట్ మాటలు, ఉమ్, నిజాలు కావని చెప్పేశారు. ఉమ్, అప్పటికైనా ఆయన ప్రజలకు టాటా ఇలా చేసి ఇవ్వటం బదులు ఇలా చూపించి క్షమించండి, ఉమ్, నాకు ఒక ఎదవ ఆఫీసర్ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని నమ్మి నేను మీకు అబద్ధాలు చెప్పాను, ఉమ్, మీ ఓట్లు దోచుకున్నాను, నన్ను క్షమించండి అని అడగాలి. ఉమ్, ఆ, అలాగే ఆ, ఈ 6 ప్రామిసులకి పక్క నుండి నేను చేదోడుగా ఉన్నానని మీకు హామీ ఇచ్చాను, ఉమ్, 6 హామీలు నెరవేరుస్తారని. మరి అవి నెరవేర్చట్లేదు. ఇంటికి నీకు 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 ఎంతమంది ఉంటే ఎంతమందికి 15,000 కాకుండా అందరికి కలిపి ఒకే 15,000 గుండుసున్నా పెడుతున్నాడు. ఆ? ఉమ్, ఆ, 18 ఏళ్ళు దాటితే నెలకు 1,500 అన్నారు, దానికి గుండుసున్నా పెట్టారు. పెన్షన్కు గుండుసున్నా పెట్టారు. గ్యాస్ అన్నారు 3 అన్నారు, ఇప్పుడేమో ఏప్రిల్ దాకా ఒకటే, ఏప్రిల్ తర్వాత నెక్స్ట్ ఇయర్ లో 3 అన్నారు. బస్సు అన్నారు 1 ఇయర్ తర్వాత అన్నారు. ఉమ్, అన్ని గోల్మాల మాటలు, అబద్ధం అంటే. ఎలక్షన్ అప్పుడేమో ఇదిగో రేపే ఎల్లుండే మీ చేతిలో పెట్టేస్తాను వైకుంఠాన్ని చూపించి, అరచేతిలో వైకుంఠాన్ని చూపించి ఇప్పుడు మాట్లాడతాను. పక్కన నువ్వు జిమ్ చెక్క అని చంద్రబాబుకి భయం చేశావు. ఉమ్, నేనున్నాను, ప్రజలు నమ్మారు, చంద్రబాబు సగం నమ్మితే నిన్నే అవును. నమ్మారు. ఉమ్, 6 అడుగులు బుల్లెట్ ఉన్నాడు, ఉమ్, మాకు అండగా ఉన్నాడు, డీమ్ డిష్క్ అంటాడు, చంద్రబాబు నువ్వు లొంగ తీసి చేస్తాడని. ఇక్కడ ఏంటో ఆయన డీమ్ డిష్క్ అని కూడా చూస్తూ అన్నాడు. చంద్రబాబుకి భజన చేస్తున్నాడు. చంద్రబాబుకి నిధించి మాట్లాడటానికి ధైర్యం చాలట్లేదు. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే చంద్రబాబు దగ్గర ఉన్న లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతా అంటే, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని ఎవరిని అడగాలి? చంద్రబాబుని అడగాలి. చంద్రబాబు వదిలేసి పాప అమ్మాయిని అడుగుతాడు. ఉమ్, దళిత మహిళని ఆ, వంగ వంగ వంగగే వంగ వంగ గీత కదా అమ్మాయి ఉంది కదా, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత, అనిత. అనిత ఉమ్, అంటాడు. ఉమ్, ఆ అమ్మాయి దగ్గర లేదు లా అంటాడు. చంద్రబాబు ఉంటే చంద్రబాబు. చంద్రబాబుని అడగాలి దమ్ముంటే. ఉమ్, చంద్రబాబుని అడగడు, అడిగే దమ్ము లేదు. అందుకని చంద్రబాబు ఇంకా 10 ఏళ్ళు చంద్రబాబు ఉంటాడు, భయం చేస్తున్నాడు. ఉమ్, ఇవన్నీ ఈ ప్రజలు నీ నుంచి ఎదురు చూస్తుంది ఈ ఉమ్, రెస్పాన్స్. ఉమ్, నువ్వు అన్న మాటలకి, నువ్వు అన్న అబద్ధాలకి, నువ్వు అబద్ధాలు నేను పొరపాటు మాట్లాడాను క్షమించండి, నేను ఇలా ఉంటాను అలా ఉంటాను
అని ఎన్ని డ్రామాలు చేస్తున్నాడు ఇప్పటికి. అక్కడికి వెళ్ళి సీజ్ ది షిప్, ఆల్రెడీ సీజ్ అయిన షిప్ సీజ్ ది షిప్, సెంట్రల్ గవర్నమెంట్ షట్ యువర్ మౌత్, అది ఇటు గో అంటే నోరు మూసుకున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ మీ కూటమి మళ్ళీ మాట్లాడేశారు. తర్వాత రోడ్లు వేయటానికంటే నడిచి వెళ్తున్నాడు. ఏమి డ్రామా అండి బాబు, నువ్వు నడిచి వెళ్తే కానీ రోడ్డు బాగా తెలియదా? ఇవాళ టెక్నాలజీ ఎంత ఉంది, నువ్వు సెన్స్ షో చేయాలి, హంగామా చేయాలి, కెమెరాలో చూపించి ప్రజలను ఏదో నువ్వేదో చెప్పులు లేకుండా నడుస్తున్నావు అని పెద్ద సింపతి ఏం చేయాలి అంటే, ఇవాళ రోడ్లు బాగాలేవు అంటే నువ్వు ఆఫీసులో కూర్చొని, ఇవాళ టెక్నాలజీ ఎంత వర్చువల్ వచ్చేసింది. నువ్వు ఆఫీసులో కూర్చొని పెద్ద స్క్రీన్ పెట్టుకుని అక్కడ ఆ లొకేషన్లో రోడ్లు బాగాలేని చోట మీ ఆఫీసర్స్ని అక్కడ రోడ్లు బాగాలేని రోడ్లన్నీ షూట్ చేయండి అంటే వాళ్ళు ఆటోమేటిక్గా షూట్ చేస్తూ ఉంటారు. నీ దాంట్లో ఇక్కడికి డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇక్కడ నువ్వు ఆఫీసర్ తోటి ఇన్స్ట్రక్షన్ చూడు, అది చూపించిన రోడ్లో ఆ రోడ్ నెంబర్ 4 ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుని దాని రోడ్లు ఏంటి తిరిగి ఇమీడియట్గా యూ డూ. దట్ ఈస్ ద వే టు వర్క్. ఇవాళ నీకున్న టెక్నాలజీ పెట్టుకుని టకటకన పనులు చేయించాలి వదిలేసి ఒక్కొక్క రోడ్డు నడుస్తావు నువ్వు వెళ్ళి, ఒక్కొక్క రోడ్డు నడిచి తర్వాత రోడ్డు వేయమంటావా? ఎందుకు డ్రామాలు, సినిమాటిక్ డ్రామాలు వస్తే చేసి చిత్తశుద్ధి ఉంటే ఇలా టెక్నాలజీ ఉంది శుభ్రంగా. నీకు టెక్నాలజీ వాడటం తెలీదా? ఇంకా అంత టెక్నాలజీ నాలెడ్జ్ లేదా? అది వేరే విషయం. లేదండి, నీకు లేకపోయినా ఆఫీసర్ పెట్టుకోవచ్చు. వాళ్ళని అక్కడ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్, రోడ్లు మొత్తం షూట్ చేయండి, ఇక్కడ లింక్ పెట్టండి అంటే వాళ్ళు షూట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కనపడతా ఉంటుంది. ఈ కనపడటానికి ఆఫీసర్ ఆపరేట్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడ ఏ రోడ్డు బాగాలేదు, ఈ రోడ్డు ఇమీడియట్ గా ఆపండి, స్టాప్ అని చెప్పడం, ఆపి అంత ఆన్లైన్ లో ఉన్న టెక్నాలజీ ఆపి ఇమీడియట్ గా పక్కనే ఆఫీసర్లు కూర్చోబెట్టుకుని నువ్వు చూడొచ్చు, ఆఫీసర్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వచ్చు. సీఎం, డిప్యూటీ సీఎం, 4 ఆఫీసర్లు పిలువు, రోడ్ల గురించి నేను చూస్తున్నాను రండి అంటే దే హ్యావ్ టు కమ్, దే విల్ కమ్, దే విల్ సిట్ విత్ యూ. నువ్వు చూడటక్కనే అది పనిచేసే విధానం. చిత్తశుద్ధి ఉంటే పనిచేసే విధానం అది. ఈ కాళ్ళు లేకుండా, చెప్పులు లేకుండా నడిచి, కాళ్ళు లేకుండా నడుస్తాను, నడిస్తే కానీ నాకు తెలియదు కదా. నడిస్తే కానీ తెలియదంటే రేపు ఆసుపత్రుల్లో రోగులు బాధపడుతున్నారు అంటే నేను రోగి అయితే కానీ తెలియదు, రోగిస్ట్కి వెళ్ళి హాస్పిటల్ పడుకుంటావా? ఏం అర్థం ఉండాలి కదా. అంత కామెడీ చేస్తున్నారు. అది ప్రజలు అది చూస్తారు, ఎదురు చూస్తారు. ఇది ఇక్కడికి వచ్చేది ఉంది, వస్తాడు ఏదో జై ద్వారాలు, గేమ్ చేంజర్ శంకర్ని వాళ్ళు పొగట్టం, శంకర్ వీళ్ళని పొగట్టం, ఇవే సరిపోతాయి. పొగడతలు తప్పితే ఇంకేముంటుంది సినిమాని గురించి? ఏముంటుంది? ప్రజలు చెప్తారు సినిమా నువ్వు ఎన్ని పొగుడుకున్నా ఏం చేసినా ప్రేక్షకులకు వెళ్ళినాక జనాలు చెప్తారు. ఇది ఉన్న హడావిడి కోసం ఆయన్ని ఎవరు సీఎం అయినాక ఎవరు గౌరవించలేదు అనుకుండా, డిప్యూటీ సీఎం అయినాక ఎవరు గౌరవించలేదు అనుకుండా సొంత కొడుకే గౌరవిస్తున్నాడు అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ.